గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఎన్నికల ప్రచారానికి ఇంకా 48 గంటల సమయం కూడా లేదు. ఇప్పటికే అగ్రనేతలంతా కూడా తెలంగాణకు చేరిపోయారు. ఇప్పుడు చూసాం, నిన్న అమిత్ షా పర్యటన చూసాం. ఇక ఈరోజు ప్రధాని మోదీ కూడా మరొకసారి తెలంగాణలో కొన్ని సభలు సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్లో అదేవిధంగా సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కూడా ప్రధాని మోదీ సభ ఉండబోతుంది. ఇక రాహుల్ గాంధీ ఇప్పటికే నిన్న స్టేడియంలో రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు, సభ ఏర్పాటు చేశారు. ఈరోజు ఏసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే నల్గొండ రాబోతున్నారు. సో మొత్తానికి ప్రచారము పాల్గొనబోతుంది. అయితే మనం చూసాం, నిన్న విషయానికి వస్తే రాహుల్ గాంధీ కామెంట్ చేస్తూ ఉన్నారు, బీజేపీకి 400 సీట్లు వస్తే మాత్రం రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారు. సో ప్రజలంతా కూడా గమనించాలి, గ్రహించాలి. మీరు కాంగ్రెస్కి ఓటేయాలి, ఎన్డీఏకి ఓటు వేయాలి. సో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఈ రిజర్వేషన్లు ఇవన్నీ రాజ్యాంగాన్ని ఉంటుందనే విధంగా ఆయన కామెంట్ చేశారు. కానీ నేను అమిత్ షా కామెంట్ చేస్తున్నారు, తెలంగాణలో 10 స్థానాల వరకు మీరు 10 ఎంపీ స్థానాలు ఇస్తే ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బీజేపీ వస్తేనే ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనే విధంగా కామెంట్ చేశారు. ఇక కేసీఆర్ చూసాము, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 17 రోజుల పాటు సభలు అదేవిధంగా రోడ్ షోలు నిర్వహించారు. ఈ రోజుతో ముగిస్తుంది. మరి కేసీఆర్ రోడ్ సభలకు సంబంధించి చూసాం, మరి బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు నిలిచారు. మరి ఎంతవరకు కేసీఆర్ రోడ్ షోలు సక్సెస్ అయ్యింది అనే అంశానికి సంబంధించి ఇవన్నీ అంశాలు కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి కొప్పు భాష గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజారాం యాదవ్ గారు వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు వీరయ్య గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా చరణ్ కౌశిక్ గారు, ఒక విషయం చెప్పండి, నిన్న అమిత్ షా చేసిన కామెంట్స్ని ఏ రకంగా చూస్తారు? ఖచ్చితంగా డబుల్ డిజిట్ తెలంగాణలో సాధిస్తాము, ఇది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అనే ఒక సవాల్ విసిరారు. ఈరోజు బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఏం చెప్తారు? అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి తెలంగాణ కనీసం విభజన హామీలే నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రంలో 4 మంది ఎంపీలు ఉండి ఒక కేంద్ర మంత్రి ఉండి కిషన్ రెడ్డి కనీసం నవోదయ స్కూల్ కూడా తీయలేకపోయిండు. 156 మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా ఇచ్చి తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ రాలేదు. అదే కాకుండా ఐటీఆర్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రం నుంచి 7 మండలాలు తీసిపోయి ఆంధ్ర కలిపి 211 గ్రామాలు తీసిపోయి ఆంధ్రలో విలీనం చేశారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీ లేనట్టు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, అదే కాక గుజరాత్ కి ఇచ్చినట్టు ప్రత్యేక నిధులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలే. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏం చేయలేదు 10 సంవత్సరాల కాలం పాటు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ తీస్తారని తెలంగాణకు ఉద్ధరిస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పదే చెప్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మూడు డైవర్ట్ చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే నార్త్ ఇండియాలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గబోతా ఉన్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో జీడిపి 2014 ముందు 7.8% ఉంటే ఇప్పుడు అది 5.8% అయింది. అదే కాకుండా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 163 లక్షల కోట్లు అప్పు అయింది. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఎలాంటి ప్రజల మేలు జరగకపోగా పెట్టుబడిదారులకు 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేయడంతో 1,86,000 కోట్ల రూపాయలు మేలు జరిగింది. అదే కాకుండా 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు రైట్ ఆఫ్ చేసిండు. నరేంద్ర మోడీ గారు ఓన్లీ ఎన్డీ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంబానీ. నరేంద్ర మోడీ గారు ఎంతసేపు అదానికి అంబానీ మేలు చేసే ప్రయత్నం చేసిండు. ప్రభుత్వ రంగ సంస్థలు 65 లక్షల కోట్లు రావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలను 5 లక్షల కోట్ల రూపాయలకు మాత్రమే అదానికి అంబానీ మేలు చేసింది. కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ ఎంతసేపు పెట్టుబడిదారులకు మేలు చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 3వ అధికారం రావద్దని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ కొన్ని రాష్ట్రాల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా ప్రధానంగా సీట్లు కోల్పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి 4 గెలిచిన సీట్లే ఓడిపోతా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా డబుల్ డిజిట్ వస్తూ చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఎంతసేపు ప్రజలు మూడు డైవర్ట్ చేసుడు, హిందువుల ముస్లింల పంచాయతీ పెట్టే ప్రయత్నం, రిజర్వేషన్ల విషయంలో బీసీ నుంచి తొలగించి ముస్లింలకు ఇస్తారని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకటి చరణ్ గారు ఒకటి ఏమంటారంటే, రాహుల్ ఏమో చైనా గ్యారంటీలు, మోదీనేమో భారత్ గ్యారంటీలు, ఇది గ్రహించాలి అనే విధంగా కామెంట్ చేస్తారు. సార్ ఇప్పుడు భారత్ గ్యారెంటీ అన్నారు, నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు సార్? 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో 13వ పేర్లు చాలా స్పష్టంగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తా, అదే కాకుండా రైతుల మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచుతా అని చెప్పిండు. ఆనాడు యూపీఐలో 8 to 9% ప్రతి సంవత్సరం పెరిగింది. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్ ఓన్లీ 5% మాత్రమే పెరిగింది. అదే కాకుండా ఆనాడు ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద యూపీఐలో 100 రోజులు 10 దినాలు ఉంటాయి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన 42 రోజులు కుదించుడు. రైతు ఫసల్ బీమా యోజన
గతంలో కేంద్ర ప్రభుత్వం 50% భరించింది, కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 25%. చరణ్ ఒక విషయం చెప్పండి. డబుల్ డిజిట్ ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి మోదీ అమిత్ షా అంత కాన్ఫిడెన్స్ గా చెప్పారు. ఆ పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో బీజేపీకి? సార్ మీరు చూస్తా ఉన్నారు, 2004లో కూడా ఇదే చెప్పారు, భారత్ వెలిగిపోతుందని చెప్పి ఆనాడు వాజ్పేయి గారు వెలిగిపోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోయింది. కానీ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ లేదో ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సీట్లు పెరిగినాయి. ఇప్పుడు కూడా అదే చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే పోయినసారి అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచిన ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గబోతా ఉన్నాయి. కానీ అక్కడ విషయాన్ని ఇక్కడ భారతదేశంలో సౌత్ ఇండియాలో పెద్ద ఎత్తున మేము డెవలప్మెంట్ చేసినామని దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. పోయినసారి గెలిచిన 4 సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోతా ఉంది. మీరు చూస్తారు ఆఫ్టర్ పార్లమెంట్. రైట్, భాషా గారు ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ భాషా గారు. ఏంటి ఆ పరిస్థితి ఉందా నిజంగా? అంటే ఇప్పుడు తెలంగాణలో మీకు ఆ స్పేస్ దొరికిందంటారా? అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము, బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ నేతలంతా కూడా పార్టీలు వీడడమే ఈరోజు బీజేపీ పార్టీకి ఏమైనా కలిసి వచ్చింది అనుకోవచ్చా? లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టే ఈ రోజు ప్రజలు మా వైపు వస్తున్నారు అని అనుకోవచ్చా మీరు? అందుకనే డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్పేసి అమిత్ షా కాన్ఫిడెన్స్ గా చెప్పారనుకుంటారా? సార్ ముందుగా అందరికీ శుభోదయం. కౌశిక్ అన్న గారికి, అదేవిధంగా సీనియర్ అనాలిసిస్ట్ వీరే సార్కిన శుభోదయం. ఈ రోజు అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఆసానం కోల్పోయి ఏం మాట్లాడుతా ఉన్నారో, ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో కనిపిస్తా ఉంది. నరేంద్ర మోడీ 10 ఏళ్లలో ఏం చేసిందని చెప్పి అడుగుతా ఉన్నటువంటి మా కౌశిక్ అన్న, ఈ దేశ ప్రజలను అడిగితే చెప్తారు, ఈ తెలంగాణ ప్రజలను అడిగితే చెప్తారు. ఏ మారుమూల గ్రామం పోయినా మీ ఊర్లో వచ్చినటువంటి సీసీ రోడ్లు ఎవరు ఇచ్చారు, మీ ఊర్లో వచ్చినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు ఇచ్చారు, మీ ఊర్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక ఎవరు ఇచ్చారు, మీ ఊర్లో ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనాలు ఎవరు ఇచ్చారు, అంటే మీ ఊర్లో వస్తున్నటువంటి రేషన్ బియ్యం ఎవరిస్తారు, మీ ఊర్లో వచ్చినటువంటి అనేక చిన్న చిన్న సంక్షేమ పథకాలు ఎవరిస్తారు అని చెప్తే వాళ్ళే. అంటే ఇవన్నీ ఒక తెలంగాణకి వచ్చినాయి అంటారా భాష గారు? ఒక తెలంగాణకి వచ్చినాయి, కేంద్రం ఇవ్వాల్సింది కాబట్టి ఇచ్చింది అనుకుంటా. ఒక నిమిషం దేశవ్యాప్తంగా వస్తున్నాయి, తెలంగాణ వస్తుంది, అందులో ఏం అనుమానం లేదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొత్తం ఏం జరగలేదని మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏవైతున్నాయి అవి అవాస్తవాలు. ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నటువంటి సంఘటనలు బట్టి ఇంకేముండదు. ఒకటి, తర్వాత 12 సీట్లు వస్తాయా, 10 సీట్లు వస్తాయా, 8 సీట్లు వస్తాయా, మొత్తం పోతుందా అని చెప్పేసి దేశ ప్రజలు నిర్ణయిస్తారు, ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. జూన్ 4 నాడు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ గెలువు. కానీ ఒక విషయం నేనేమడుతున్నాను భాషా గారు, ఒకటి నిజంగా ఇప్పుడు ఇంతకుముందు కౌశిక్ అన్న విధంగా ఈ 10 ఏళ్లలో బీజేపీ తెలంగాణకు ఏం చేసింది అంటే కనీసం టక్కుమని చెప్పే ఒక 5 ఏమైనా ఉన్నాయని. ఎందుకంటే ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు, కనీసం ఏం తీసుకురాలేకపోయారు అనేది నేను చెప్తున్నాను. నిజంగా పరిస్థితి ఉందా? ఏం తీసుకురాలేదా కిషన్ రెడ్డి తెలంగాణకి? అందుకనే 15 రోజుల కింద కిషన్ రెడ్డి గారు ఏం తెచ్చారని చెప్పేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి చూపించాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి తెచ్చినాం, ఇక్కడ రైల్వే సంబంధించినటువంటి ఎంత అమౌంట్ తెచ్చినాము, తర్వాత రోడ్ల కోసం ఎంత అమౌంట్ తెచ్చినాము, ఏమేమి తెచ్చినామని క్లియర్ చేసి దాని మీద సపరేట్ ఒక సబ్జెక్ట్ పెడితే తెలుస్తుంది. కానీ అంకెల గారితో అని చెప్పి ఏం చేయాలని చెప్తా ఉంటారు, రాష్ట్ర ప్రజలు పబ్లిక్ చెప్తా ఉంటారు, ప్రజలైతే చెప్తారు కదా నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు, నేను బీజేపీ పార్టీ అని నేను చెప్తుండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్తా ఉండొచ్చు, కానీ ప్రజలు చెప్తారు కదా ఏం తెచ్చిండు ఏం చేయాలని చెప్పి. కానీ ఒకటి విషయం చెప్తా ఉన్నా, తెల్లారు లేచి మతపరం అని మాట్లాడుతూ బీజేపీ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నము. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతూ ఉంటారు, ఎలక్షన్ రాకముందుకు ఎందుకు మాట్లాడేదాన్ని? కానీ ఊరికి ప్రతిసారి బురద జల్లే నరేంద్ర మోడీ గారి మీద, తర్వాత బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంటారు. కానీ వాళ్ళు కూడా అదే అంటున్నారు. భాష గారు ఏం చెప్తున్నారు అంటే గుళ్ళో ఉన్న రాముని తీసుకొచ్చి ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు, ఇదా వీళ్ళు చేస్తున్నారు. గుళ్ళో ఉన్నాడా రాముడు టెంట్ కింద ఉన్నాడా అన్నా? గుళ్ళో ఉన్నాడా? వీళ్ళ కారణంగా గుళ్ళో ఉన్నాడా రాముడు టెంట్ కింద ఉన్నాడా? టెంట్ కింద ఉన్న రాముని తీసుకొచ్చి గుళ్ళో పెట్టినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. అవు మేము జై శ్రీరామ్ అంటున్నాం, మేము హిందూ అని చెప్తా ఉన్నాం, మీకున్నదా అట్లా జై శ్రీరామ్ అనగలుగుతారా? మేము ఈరోజు మతపరమైనటువంటి రిజర్వేషన్ రద్దు చేస్తున్నామంటే రిజర్వేషన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. రిజర్వేషన్లు కాదు, మతపరమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్ తీసేస్తామని చెప్పిన తప్పితే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి రిజర్వేషన్ గిన్ని అబద్ధాలు మాట్లాడితే పదే ప్రతిసారి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మేము చెప్తా ఉన్నాము. ఈ 6 గ్యారెంటీల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 6 హామీలలో ఈ రోజు ఒక బస్సు ఒకటి అమలు చేసి మిగతా హామీలన్నీ రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ఆగస్టులో చేస్తాం, సెప్టెంబర్లో చేస్తాం అని చెప్తా ఉన్నాం. కానీ ఈ హామీలు అమలైతాయా? వీలైతే నేను ఒకటి అడుగుతా ఉన్నా, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చింది.
ఆ దళిత బంధు స్కీమ్ ఉంచుతారా తీస్తారా అని చెప్పేసి ఈ రోజు వరకు చెప్తలేదు. ఒకటి కళ్యాణ లక్ష్మి సంబంధించినటువంటి చెక్కులు గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అవుతుందో ఈ రోజు వరకున కళ్యాణ ₹1,00,000 తర్వాత తులం బంగారం ఇస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము 5 నెలల దాదాపు ఎన్ని పెళ్లిళ్ళు అయినాయండి. ఇంటికి ఏడైతే పెళ్లి అయితే ఆడుకోయి పైసలు ఇస్తా అని చెప్పారు. అనేక హామీల పేరుతోని దొంగ హామీలతో రాష్ట్రం మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అవుతుందో ప్రతిసారి బీజేపీ మీద దుష్ప్రభావాలు చెప్పుకొని తప్పితే అనేక అబద్ధాలు చెప్పి రోజులు కట్టుకుంటారు తప్పితే వీళ్ళ దగ్గర ఏం ఉండదు, ఏం లేదు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వీళ్ళ దగ్గర. రైట్. వీరయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. వీరయ్య గారు, ఏంటి అమిత్ షా కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? అదేవిధంగా ఈరోజు ప్రధాని మోదీ కూడా రాబోతున్నారు. అంటే బీజేపీ అగ్రనేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నుంచి తెలంగాణపై కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టాయి అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఆ స్పేస్ దొరికిందా కేసీఆర్ ఓడిపోవడంతో? ఈ రెండు పార్టీలో ఎవరికి ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది? బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇప్పుడు ఎన్నికలంటూ వచ్చిన తర్వాత, ఎన్నికల పోటీలో ఉన్న తర్వాత ప్రతి పార్టీ నాకే వస్తాయని చెప్తారు, సహజం. దాన్ని ఏమి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నాకే వస్తాయి అనకపోతే ఎదుటి పార్టీకి వస్తాయని చెప్తారు. కానీ కొన్ని వాస్తవ పరిస్థితులు ఏం చెప్తున్నాయి మనకు? ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. అది కూడా ఎప్పుడు 5 ఏళ్ల కింద వచ్చిన గవర్నమెంట్ కాదు, 5 నెలల క్రితం వచ్చిన గవర్నమెంట్. బీఆర్ఎస్ ను కాదని జనం కాంగ్రెస్ కోటేసి గెలిపించుకున్నారు. ఈ 5 నెలల్లో కూడా కాంగ్రెస్ మరింత బలపడ్డదే తప్ప బలహీనపడలేదు. అది మనందరికీ తెలుసు. అందువల్ల ఖచ్చితంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు ఫేవరబుల్ గా ఉంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి బీజేపీ తెలంగాణ మీద ఎందుకు కేంద్రీకరిస్తోంది అని అంటే, ఉత్తర భారతదేశంలో అడుగు జారిపోతోంది, దక్షిణ భారతదేశంలో కూడా ఇప్పుడున్న సీట్లు పోతున్నాయి. ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో ఒక సీటు తప్ప అన్ని బీజేపీ గతంలో ఇప్పుడు సగం పోతాయి, మినిమం సగం ఎగిరిపోతాయి కదా. తెలంగాణలో కూడా ఈ 4 సీట్లు గ్యారంటీగా మళ్ళీ వస్తాయా అనే పరిస్థితి లేదు. కానీ వీరయ్య గారు ఒక పాయింట్ వీరయ్య గారు మీరుండి ఏమన్నారంటే, రేపు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బలపడిందని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారంటీలు 100 రోజుల్లో మేము అమలు చేస్తామని, సో ఇందులో కొన్ని చేయలేదు కదా. ఇది ప్రజల్లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి రేపు కాంగ్రెస్ లేదా? వీళ్ళు చెప్పి అధికారంలోకి వచ్చారు కానీ ఏం చేయలేకపోయారు అని చెప్పేసి ఒకటి బీజేపీ చెప్తుంది. దాంతోపాటు కేసీఆర్ కూడా అదే చెప్తున్నారు. చూశారు కదా, ఇక పవర్ లేదు, చూశారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉందో, కనీసం ఎక్కడ ఇళ్ళలో కరెంటు లేదు, జనరేటర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, టార్చ్ లైట్ పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కొంచెం ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదు ఈ ఎన్నికల్లో? కాంగ్రెస్కి ఎందుకు, బీజేపీకి ఎత్తనలే, లేదంటే బీఆర్ఎస్కి ఎత్తనలే అనుకోరా? ఈ హామీల విషయంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, 6 గ్యారంటీల్లో 6 కాదు 13 ఉన్నాయి అనేది నిజం. అందులో 5 అమలు జరిగినాయి అనేది నిజం. అందుకని మిగతా అమలు జరగలేదు అని బీఆర్ఎస్ చెప్పొచ్చు, బీజేపీ చెప్పొచ్చు, అది నిజం కూడా. కానీ ప్రజల్లో ఇంపాక్ట్ ఏమిటి? ప్రజల్లో ఇంపాక్ట్ మాత్రం ఈ 5 గ్యారంటీలతో ఉండాల్సినంత ఇంపాక్ట్ సాధారణ ప్రజల మీద ఈ రోజు వచ్చింది. అది మనం చూస్తా ఉన్నాం. అది కాంగ్రెస్ కు ప్లస్ అయింది. అమలు కాని గ్యారంటీల గురించి 2 పార్టీలు చెప్తాయి సహజంగా. కానీ ఇప్పటి వరకు చూస్తే మాత్రం ప్రజల్లో అవి క్లిక్ అయినట్టు కనపడట్లేదు ఈ 2 పార్టీలు చేసేటువంటి ఎత్తి చూపించేటువంటి అంశాలు. ఇక రెండో అంశం ఏమిటి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి హామీలు అమలు జరగలేదనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అటు కేసీఆర్ చేస్తున్నారు, ఇటు అమిత్ షా లేకపోతే మోడీ చేస్తున్నారు, కిషన్ రెడ్డి చేస్తున్నారు అనేది ఉంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హామీల అమలు గురించి కేసీఆర్ చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, మోడీ చెప్తే కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఇప్పుడు గత 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద మోడీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఫేక్ గ్యారంటీలు అని చెప్పి తేలిపోయింది. ఫేక్ గ్యారంటీలను తేలిపోయిన తర్వాత ఈ రోజు హామీలు 5 నెలల్లో అమలు జరగలేదు అని అంటే నువ్వు 10 ఏళ్ళ నుండి ఏం చేసినావు, నువ్వు 9.5 ఏళ్ళ నుండి ఏం చేసినావు అని చెప్పి బీజేపీని అటు బీఆర్ఎస్ ని జనం అడుగుతారు కదా. ఇద్దరికి ఫేక్ గ్యారంటీలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్తాను, నిరుద్యోగం సంగతి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాను ప్రతి ఏటా అన్నది 20 కోట్లు రావాలి. 20 కోట్లు కాదు కదా, ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం కోత పెట్టిండ్రు, సగం రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. రెండోది ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పుడు
ప్రైవేట్ పరం చేస్తున్నారు. వీరయ్య గారు మరొక అంశము, వీరయ్య గారు ఇంకోటి చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ బస్ యాత్రని మొదలు పెట్టారు, మనం చూస్తాం. ఈ రోజుతో 17 రోజులు అయ్యింది. ఈ బస్ యాత్రకు విశేష స్పందన ఉందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ప్రజలు ఇప్పుడు అన్ని గమనిస్తున్నారు. చాలా తప్పు చేశాము మేము అనే విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ప్రజల్లో కేసీఆర్ బస్ యాత్ర స్పందనకు సంబంధించి ఏం చెప్తారు చెప్పండి మీరు ఒకసారి. కేసీఆర్ బస్సు యాత్రకు విశేషమైన స్పందన ఉన్నది అనే దాంట్లో నాకైతే ఏ డౌట్ లేదు. ఎందుకంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు జరిగింది కదా. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు 1.7% తేడా జరిగిందల్లా. ఎన్నికలు అయిపోయిన తెల్లారి నుంచి బీఆర్ఎస్ నాయకత్వం తప్పటడుగులేసి తన ఓట్లు తానే కోల్పోయే దుస్థితిని తానే తెచ్చుకుంది. ఇప్పుడు మళ్ళీ అర్థమయ్యి తన ఓటింగ్ నైనా తాను కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నంలో బస్సు యాత్ర చేశారు. ఆ బస్సు యాత్ర క్లిక్ అయింది. ఎందుకంటే జనంలో అంత బలం బీఆర్ఎస్ కు ఉంది కదా. కాకపోతే కాంగ్రెస్ కు ఓటేసి పొరపాటు చేసామన్నంత స్థితిలో జనం ఆలోచించే అవసరం జనానికి ఏం కనపడట్లేదు. అంత అసంతృప్తి ఏమి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద లేదు. కానీ కేసీఆర్ యాత్రకు మాత్రం డెఫినెట్ గా మంచి స్పందన వచ్చింది. అది శాసనసభ ఎన్నికల్లో తమ ఓట్లు ఎన్ని వచ్చినాయో అన్ని ఓట్లు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కేసీఆర్ సర్వశక్తులు వడ్డీ తిరుగుతున్నారనే దాంట్లో సందేహం ఏం లేదు నా అభిప్రాయంలో. సమస్యల్లా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలే. అటు మోడీ ఇచ్చిన హామీలు ఫేక్ అని తేలింది, ఇటు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఫేక్ అని తేలింది. కేసీఆర్ ది డబుల్ బెడ్రూమ్ ఏమైంది, లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది, KG to PG ఉచిత విద్య ఏమైంది, ఇలాంటివన్నీ ఫేక్ గ్యారంటీలు ఈయన ఉన్నాయి. లేదు 2022 డిసెంబర్ 31 నాటికే అందరికీ ఇల్లు గ్యారంటీ చేస్తామని మోడీ చెప్పినటువంటి గ్యారంటీ కూడా ఫేక్ గ్యారంటీ అని తేలింది. మద్దతు ధర చట్టబద్ధం చేస్తాననేది ఫేక్ గ్యారంటీ అని తేలింది. రైతులకు రెట్టింపు ఆదాయం చేస్తాననేది ఫేక్ గ్యారంటీ అని తేలింది. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు జరగలేదు. ధరలు తగ్గిస్తానన్నది ఫేక్ గ్యారంటీ. ఇప్పుడు ధరలు రెట్టింపు 3 రెట్లయినాయి కొన్ని, అది తేలిపోయింది. నల్లధనం విదేశాల్లో ఉంది, అది పట్టుకొస్తానన్నాడు మోడీ. కుటుంబానికి 15 లక్షలు వేస్తానన్నాడు, 15 రూపాయలు కూడా రాలేదు ఏ కుటుంబానికి, అది కూడా ఫేక్ అని తేలింది. ఇంతెందుకు, అసలు 10 ఏళ్ల కింద నాకు 50 రోజులు అవకాశం ఇవ్వండి ప్రధానమంత్రిని చేసి పెట్రోల్ ధర 50 రూపాయలకు తగ్గిస్తా లీటర్ అన్నాడు. ఈ రోజు 110 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర. అంతర్జాతీయ మార్కెట్ లో 10 ఏళ్ల కింద ఎక్కువ ధర ఉంది, అయినా 71 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు తక్కువ ధర ఉంది అంతర్జాతీయ మార్కెట్ లో, అయినా 110 రూపాయలు చేసిండు మోడీ ధర. ఫేక్ వాగ్దానాలు మోడీ అనేది తేలిపోయింది. అందుకని ఇప్పుడు మోడీని కేసీఆర్ ను జనం అంత ఈజీగా నమ్మే పరిస్థితి తెలంగాణలో ఉందనేది ఓకే అండి. రాజారాం యాదవ్ గారు, కేసీఆర్ సభ నేను ఇంతకుముందు అన్నట్లు దాదాపు 17 రోజులు నిర్వహించినట్టున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు? వీరయ్య గారు చెప్తున్నట్లు పెద్దగా పబ్లిక్ వస్తలేమో కానీ అంత స్పందన లేదు. అలా అని చెప్పి కేసీఆర్ పదే ఏదైతే చెప్తున్నాడో వచ్చిన 100 రోజులే కాదు కదా, కనీసం ఎంత ఇబ్బందులు పెట్టారో 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు లేదు, ఎక్కడ చూసినా పవర్ పోతుంది, ఈ రకమైన కామెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇటు మోడీ పైన కూడా కామెంట్ చేశారు. ఇటు కాంగ్రెస్ అదే విధంగా బీజేపీ చెప్తుంది. ఇక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక మర్చిపోవాలనేది కూడా ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఇందులో కనీసం ఒక్క సీటు కూడా రాదు అనేది. నమస్కారం అండి అందరికి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ప్రేక్షకులకి, వీక్షకులకి నమస్తే. నేనేమంటున్నానంటే ఇలా కేసీఆర్ గారి బస్సు యాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది. మహిళలు, రైతులు, యువకులందరూ కూడా, మీరు గతంలో కూడా చాలా ప్రోగ్రామ్ చూసారు, చాలా మీటింగ్ చూసారు, కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కూడా చూసిండ్రు. అంతకంటే స్పందన కనిపిస్తున్నది. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నదానికంటే ఎక్కువ గొప్పగా ఆదరణ ప్రజల్లో నుంచి కనిపిస్తున్నది. వేలాది మంది ఇలా రైతాంగము, మహిళలు, యువకులు అందరూ కూడా కేసీఆర్ గారి బస్సు యాత్రకు స్పందిస్తున్నారు, వస్తున్నారు. చాలా గొప్పగా వారు చెప్పినటువంటి మాటలు వింటున్నారు. మీరు ఒకటి కానీ రాజారాం యాదవ్ గారు, ఒకటి ఇక్కడ నేను అమిత్ షా మాట్లాడుతూ ఖచ్చితంగా డబుల్ డిజిట్స్ సాధిస్తాము, ఇక్కడ 10కి పైగా వస్తాయని చెప్పేసి బీజేపీ చెప్తూ ఉంది. ఆ పరిస్థితి ఉందంటారా? అక్కడ వాళ్ళకి 10 వస్తుందంటే మిగతాది కాంగ్రెస్కి వస్తే ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక్కటి వినండి, మీరు వీరయ్య గారు కూడా ఉన్నారు, పెద్దలు మిత్రులు కూడా ఉన్నారు. నేను ఒకటి అంటున్నాను, ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని ఎదుర్కోగలవు, ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఈ దేశంలో నిలువరించినవి, బీజేపీని నిలువరించే శక్తి ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. ప్రాంతీయ పార్టీల మీద ఒక అనవసరమైనటువంటి ఏదో అయిపోతుంది, ప్రాంతీయ పార్టీలు కాబట్టి వాటిని కిల్ చేస్తామని చెప్పేసి అపోహలు పడడం అనేది అది చరిత్రలో అది తప్పని తేలింది.
మీరు ఏ రాష్ట్రంలో చూసుకోండి, డిఎంకే చూసుకోండి, అటు తృణమూల్ చూసుకోండి, సమాజ్వాదీ పార్టీ చూసుకోండి, ఆర్జేడీ చూసుకోండి, జేడీ చూసుకోండి, ఇట్లా ఏదైతే దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలు మాత్రమే భారతీయ జనతా పార్టీ నిలువరించగలిగినాయి. ఇవాళ సెక్యులర్ ఫోర్సెస్ కూడా ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ గత 10 సంవత్సరాలుగా ఎంత సెక్యులర్ గా అన్ని మతాలు అన్ని కులాలు కలిసి జీవించే ఒక సుహృద్భావ వాతావరణాన్ని, తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటే పద్ధతిలో ఒక సహజీవన సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో దాన్ని కాపాడే పద్ధతిలో గత 10 సంవత్సరాల పాలన కొనసాగింది. కాబట్టి ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు ఏ వర్గాలకు ఏ రకంగా ఆదరణ లభించింది, చేతివృత్తులకు ఎట్లా లభించింది, బలహీన వర్గాలకు ఎట్లా లభించింది, రైతాంగం ముఖ్యంగా చిన్న సన్నకారు రైతాంగం. ఇలా మీరు ఏ ఊరికైనా పోండి, కేసీఆర్ గారు చెప్తుంది కాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది కాదు, ఇలా స్వయంగా రైతాంగమే ప్రతి గ్రామంలో మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. రాజారాం యాదవ్ గారు నిన్న ముఖ్యమంత్రి ఒక దగ్గర చెప్పారండి, కనీసము బీఆర్ఎస్ పార్టీకి 6 స్థానాల్లో కనీసం డిపాజిట్ కూడా రాదు అనే విధంగా కామెంట్ చేశారు. పూర్తి లెక్కలు నా దగ్గర ఉన్నాయి, ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది మర్చిపోవాలి అని. చూడండి, ఇప్పుడు రాజేష్ గారు, మీరు గతంలో కూడా మీ సీనియర్ రిపోర్టర్, గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు వచ్చినాయి 2018 లో. 88 సీట్లు వస్తే లోక్సభకు వచ్చేవరకు 9 వచ్చినాయి. మరి 88 సీట్లు అంటే మరి తర్వాత కూడా ఇండిపెండెన్స్ కొద్దిమంది మిత్రపక్షాలు కూడా ఉన్నాయి. అంటే దాదాపుగా 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సందర్భము. అట్లాంటి పరిస్థితుల్లో ఎన్ని సీట్లు రావాలండి బీఆర్ఎస్ పార్టీకి? మొత్తం 15 సీట్లు రావాలి, 16 సీట్లు రావాలి, కనీసం 15 సీట్లు రావాలి. 15 సీట్లు రాలేవు, కేవలం 9 సీట్లు మాత్రమే వచ్చినాయి. కాబట్టి మొన్న అసెంబ్లీలో జరిగిన ఎలక్షన్స్ కి ఇప్పుడు ఖచ్చితంగా మార్పు ఉంటది. మార్పు అని అనుకున్నాము, మార్పు ఏమి లేదు అని రైతాంగం తన అనుభవం నుంచి చెప్తున్నారు. రైతాంగము కరెంటు లేని పరిస్థితి, మోటార్లు కాలిపోయే పరిస్థితి, ట్రాన్స్ఫర్లు పేలిపోయే పరిస్థితి ఇలా కనిపిస్తున్నది. ఇలా రైతాంగానికి సాగునీరు లేక 20 లక్షల ఎకరాలు ఇవాళ ఉత్తర తెలంగాణ అంతా కూడా ఎండిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. తమ పంటలు పోయి నష్టపోయే పరిస్థితి కనిపిస్తున్నది. వాళ్ళ అనుభవం నుంచి చెప్తున్నారు. రైతు బంధు కూడా వేరైనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మొన్న ఏదో 4 ఎకరాలకు 3 ఎకరాలు 5 ఎకరాలకు ఇస్తామని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి సందర్భం. కాబట్టి రైతాంగం నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత నుంచి వారు ప్రయత్నం చేసిండ్రు. రైతు బంధు లేని పరిస్థితి, కరెంటు లేని పరిస్థితి, సాగునీరు పరిస్థితి, గతంలో లాగా ట్యాంకర్లు మళ్ళీ తిరుగుతున్న పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నదో ఇంకొక పార్టీ చేస్తున్నదో కాదు, ప్రజల యొక్క స్వీయ అనుభవం నుంచి వస్తున్నటువంటిది, స్వీయ అనుభవంలో వాళ్ళు చూసినటువంటి పరిస్థితి. కాబట్టి రైతాంగము తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. దాని నుంచి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. రాజరామ్ యాదవ్ గారు ఒక నిమిషం. కౌశిక్ గారు, ఇప్పుడు ఒకటి మీరు పదే మధ్య ఇప్పుడు చెప్తున్నారు, 2-3 రోజుల నుంచి ఒకటి ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి నిజంగా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్, అది వాస్తవేనా? ఆ సమాచారం ఉందా మీ దగ్గర? నిజంగా అది బలంగా తీసుకువెళ్తున్నారు? ఆ పరిస్థితి ఉంటుందా ఒకవేళ బీజేపీకి 400 స్థానాలు వస్తే? భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో ఎస్సీలకు సంబంధించి 15% పోస్టులు ఇవ్వాలి, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ ఐఏఎస్. కానీ దాన్ని క్రమక్రమంగా 7.65% కుదించారు. ఎస్టీలకు జనరల్ గా 7.5 రిజర్వేషన్ ఉంటుంది. కానీ యూపీఎస్ లో ఐఏఎస్ ఐపీఎస్ లో 3.8% మాత్రమే పోస్టులు ఇచ్చారు. ఓబీసీలకు 27% ఇస్తారు. కానీ 15.92% మాత్రమే భారతీయ జనతా పార్టీ కేంద్రాలు ఇంప్లిమెంట్ చేసింది. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు 49.5% ఇవ్వాలా, కానీ మొత్తం కలిస్తే 27% మాత్రమే ఇచ్చారు. గుజరాత్ లో 10% మాత్రమే లోకల్ బాడీలో ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం. అంటే భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా బీసీల రిజర్వేషన్ చేయాలని, బీసీలది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉంది. దీని మొట్టమొదటిగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు వెంకటచలయ కమిషన్ ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పేసి ఆనాడు కమిషన్ తీర్మానించిన తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దాన్ని పక్కకు పెట్టారు. తర్వాత ఎవరైతే నరేంద్ర మోడీ గారు, బాబ్రే గారు, నరేంద్ర మోడీ గారు అడ్వైజర్ ఉన్నారో వారే ఏకంగా రాజ్యాంగం రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు మాట్లాడారు. తర్వాత వారికి సంబంధించిన కేంద్ర మంత్రులతో కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అదే కాకుండా నితీష్ కుమార్ గారు కులగన్న చేస్తా అని చెప్పి బీహార్ లో మాట్లాడితే ఏకంగా వారి ఎన్డీఏ నుంచి బయటికి పంపించిన తర్వాత ఆనాడు ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిలో ఆనాడు కులగన్న చేసి అక్కడ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు 60% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ కోర్టు పోయింది. కోర్టులో కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా మేము తలదూర్చమని చెప్పడంతో
భారతీయ జనతా పార్టీ మౌనం వహించింది. ఈనాడు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే పార్టీలని కూడా కులగణకు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఓన్లీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. అదే కాకుండా 1995లో దేవేగౌడ గారు కర్ణాటక రాష్ట్రంలో మైనార్టీ ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చిండు 4%. మొన్న బసవరాజ్ బొమ్మాయి గారు ఆ 4% రిజర్వేషన్ రద్దు చేసి 2% లింగాయత్ కు 2% ఒక్కలింగలకు ఇస్తే అక్కడ ఉన్నటువంటి హైకోర్టు కొట్టివేసింది. తర్వాత సుప్రీంకోర్టు మీరు జోక్యం చేసుకోం, మైనార్టీ రిజర్వేషన్ ఉండాల్సిందే, అది ఆ మతం ఆధారంగా ఇవ్వలేదు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఇచ్చిరని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. మీరు ఎంతసేపు చెప్తాను భారతీయ జనతా పార్టీ మీరు 10 సంవత్సరాల కాలం పాటు అధికారం నుండి ఎందుకు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని మాట్లాడతాం. ఇందులో ఎందుకు అమెండ్మెంట్ తీసుకురాలేకపోయి మరి 370D ఆర్టికల్ తీసేసారు కదా. ఈ దేశంలో డిమానిటైజేషన్ చేసి మీరు జిఎస్టీ తీసుకొచ్చినారు మీరు, మరి ఎందుకు ఈ రిజర్వేషన్ విషయంలో అన్నట్టు అంటే ఎలక్షన్ల సందర్భంగా ఎప్పుడు, ఎందుకంటే ముస్లింలకు ఇచ్చినట్టు రిజర్వేషన్ వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద మాత్రమే ఇచ్చారు. అదే కాక మీరు చూస్తా ఉన్నారు ANI ఛానల్లో నరేంద్ర మోడీ గారు 2022లో మాట్లాడుతూ 70 గ్రూపులకు సంబంధించిన ముస్లింలకు నేను ఓబీసీగా ప్రాధాన్యత ఇచ్చిన గుజరాత్ లో అని చెప్పేసి వారే మాట్లాడింది కదా. నరేంద్ర మోడీ గారు కాదు ఒకటి కౌశిక్ గారు మీరు మొన్న విన్నారా? కౌశిక్ గారు మీరు మొన్న విన్నారా? ప్రధాని మొన్న వచ్చినప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధికి జిహాద్కు మధ్య జరుగుతున్న ఎన్నికలని, నిన్న అమిత్ షా కూడా అదే మాట అన్నారు. ఇది కూడా వెళ్తుంది కదా, ఈ 10 ఏళ్ళలో జరుగుతున్న అభివృద్ధికి ఈ జిహాద్కు జరుగుతున్న ఎన్నికలని. సార్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మాట్లాడి మీరు మాట్లాడే అవి ఏదైనా ఇంటర్వ్యూలో ఓకే. అదే కాదు మీరు చూస్తున్నారు సార్, కర్ణాటక రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంటే కర్ణాటక రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పకుండా గుజరాత్ పాలక గురించి కర్ణాటక పంచాయతీ, కేరళ స్టోరీ తీసుకొచ్చి కర్ణాటక ఎలక్షన్ ప్రచారం చేసుడు, కావేరీ జల వివాదం తమిళనాడు ప్రతిసారి ఉన్నాయి లేని మాటలు మాట్లాడుతుంటే ఏమా మాట్లాడతావన్నా అంతసేపు చేతగాని ఊక రాజ్యం చేతగాని మాటలు మాట్లాడతారు, ఊకే చేతగాని మాటలు మాట్లాడుతూ ఊక రాజ్యాంగం మార్చాలని చెప్తారు. ఓన్ మాట్లాడారు చెప్పేసుకుందంటే ఊక రాజ్యాంగం మార్చాలని చెప్తే ఊక రాజ్యాంగం మార్చారు, రిజర్వేషన్ చేస్తారని మాట్లాడతారు. ఉప ప్రజలను మోసం చేస్తారు, ఎన్ని రోజులు మోసం చేస్తారు, 60 ఏళ్ళు మోసం చేస్తుంది. 60 ఏళ్ళు మోసం చేసినాక 10 ఏళ్ళలో డెవలప్ అయితే అంటే మేము తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఇక మళ్ళీ మాట్లాడతారు. ఇంకా ఈ దేశంలో 10 ఏళ్ళు అక్రమం జరగలే, ఒక్క అక్రమం జరగలే 10 ఏళ్ళ. భాష గారు ఒక్క నిమిషం భాష గారు, ఒక అవినీతి జరగలే. మీరు గాలిని స్కామ్ చేశారు, భూమిని స్కామ్ చేశారు, ఆకాశాన్ని స్కామ్ చేశారు, అన్ని స్కామ్ ఈ దేశ ప్రజలంతా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ అని చెప్పినటువంటి నాయకులు కాంగ్రెస్, పాకిస్తాన్ లో కలపాలని చెప్పినటువంటి నాయకులు మీరు, కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలపాలని చెప్పినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి ఆయన దానికి కాని దానికి రిజర్వేషన్ మారుతారు, రాజ్యాంగాన్ని మారుతారు. ఏం మారు ఇంత చదువుకున్నాం కదా, చదువుకున్నాం లెక్క మాట్లాడరు. రాజ్యాంగాన్ని ఎవరు మారుతారని చెప్తారు. మళ్ళా ఏంటంటే మళ్ళీ మాట్లాడతాం. మళ్ళీ ఎవరు మారుతారు కాన్స్టిట్యూషన్? ఈ దేశ ప్రధాని వచ్చి నేను బతుకున్నంత వరకు ఈ రాజ్యాంగాన్ని రిజర్వేషన్ భాష గారు ఒక నిమిషం ప్లీజ్, నేను మీకు ఇస్తా. భాష గారు ఒక నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. భాష గారు మీరు మాట్లాడుతూ వెయిట్ చేయండి ఒక నిమిషం. మైనార్టీలు నేను ఓబీసీ చేసిన చెప్పి మాట్లాడుతూ ఉంటే మీరేదో వచ్చే మాట్లాడితే నాకు అర్థం, మీరు ఆధారాలతో మాట్లాడండి. మీకు చెప్పింది అబద్ధమా? రైట్, ఓకే ఒక నిమిషం సార్. మేమేమంటా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు ఓ భాయ్ సాబ్ మీరు వీడియోలు కేసులైనా మీ మీద ఈ దేశంలో మార్పింగ్ చేసేటప్పుడు నెంబర్ మీరు, దళితుల మోసం చేసేటప్పుడు నెంబర్ మీరు, బీసీల మోసం చేసేటప్పుడు నెంబర్ మీరు, ప్రజల మోసం చేసేటప్పుడు నెంబర్ మీరు, అనేకమైనటువంటి చరణ్ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం
సార్ రాజయ్య ఏ వాస్తవం? అదే వాస్తవం చెప్పాలని చెప్తున్నాం. వారు ఏం మాట్లాడారు? ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశ ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 100 రోజులలో గ్యారెంటీ అమలు చేస్తారని చెప్పి 6 గ్యారెంటీ. ప్లీజ్ ఒక నిమిషం అండి, చరణ్ ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం అండి, చరణ్ ఒక నిమిషం అండి, చరణ్ ఒక నిమిషం ప్లీజ్, చరణ్ ఒక నిమిషం అండి ప్లీజ్. ఒరికి కారణం చేస్తామన్న మీరు మోసం చేసిన మేము నమ్మలేదు ఇలా. రైట్ ఒక నిమిషం రైట్ చరణ్ ఒక నిమిషం అండి, చరణ్ ఎవరు మారుస్తాడు? మార్చనికే ఎవరితో కాన్స్టిట్యూషన్ మార్చనికే అయితే రైట్ భాష ఒక్క నిమిషం ఒక నిమిషం. నేను ఒకటండి, మీరు ఇట్లా మాట్లాడకండి. నేను ఏమంటున్నా 1 by 1 మాట్లాడుతున్నా. భాష మీరు మధ్యలో ఇంటరాక్ట్ అవ్వకండి. భాష గారు మీరు మధ్యలో ఇంటరాక్ట్ అవ్వకండి. భాష గారు మీరు మధ్యలో ఇంటరాక్ట్ అవ్వకండి. ఒక్క నిమిషం భాష గారు, భాష నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడదు. దయచేసి ఒక నిమిషం వెయిట్ చేయండి, వెయిట్ చేయండి ఒక నిమిషం. కిరణ్ ఒక నిమిషం ఉండండి, కిరణ్ కౌశిక్ ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం ఉండండి. భాష గారు నేను మీకు ఇస్తాను, మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి. అతను మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వండి దయచేసి చెప్తున్నా. ఎందుకంటే మీరు మాట్లాడింది వెళ్ళదు, అతను మాట్లాడింది బయటికి వెళ్ళదు, ప్రజలకు వెళ్ళదు. ప్లీజ్ సైలెంట్ ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం ఉండండి. మీరు భాష గారు ఒక నిమిషం లైన్ ఉండండి. చరణ్ ఫైనల్ చెప్పండి ఏంది ఏం మాట్లాడుతాను ప్లీజ్. సార్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల సందర్భంగా అమిత్ షా గారు చాలా స్పష్టంగా రోహింగ్యాలు ఏరేస్తారని చెప్పి హైదరాబాద్కి వచ్చి మాట్లాడారు. అలాంటి రోహింగ్యాలు ఏరేస్తారు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో రోహింగ్యాలు ఏరేయలేదు, ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేడు. హర్యానా ప్రభుత్వం ఏకంగా రోహింగ్యాలకు పర్మనెంట్ నివాసం ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అక్కడ వ్యతిరేకత ఓటంతో రద్దు చేసి, అంటే భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ కోసం ఇక్కడికి వచ్చేమో రోహింగ్యాలు ఏరేస్తాను, అక్కడికి పోయేమో రోహింగ్యాలకు పర్మనెంట్ నివాసం ఏర్పాటు చేస్తాను. అదే కాదు నార్థన్ స్టేట్ పై బీప్ చరణ్ ఒక నిమిషం ప్లీజ్. చరణ్ ఓకే మాట్లాడేది దాని గురించి. చరణ్ ఒక నిమిషం ప్లీజ్. భాష ప్లీజ్ మ్యూట్లో ఉన్నారు చూడండి, మీరు మ్యూట్లో ఉన్నారు చూడండి. భాష గారు మ్యూట్లో ఉన్నారు చూడండి. వింటాడు మ్యూట్లో మమ్మల్ని. ఎస్ మాట్లాడండి. ఒకటి చెప్తా ఉన్నా చూడండి, కొన్ని జీవితాలు ఈ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగానే పుట్టినాయి. భారతీయ జనతా పార్టీ ఏం చేసినా వాళ్ళకి నచ్చదు. వాళ్ళ జీవితం అంతా ఈ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించుడు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులను ప్రభుత్వాలను వ్యతిరేకించడం వాళ్ళ పని. ఒకటి పదే రాజ్యాంగాన్ని మారుస్తాం, ఎవరితోనైతుంది చెప్పేసుకుంది అంటారు ప్రజలంతా, ఎవరితోనన్నా అవుతుందా? ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పటికి ఒక 10 సార్లు 10 బహిరంగ సభలలో అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఇంకా పుట్టలేదు. రాజ్యాంగాన్ని మారుస్తాంటోడు పుట్టలేదు, మార్చే ప్రసక్తే లేదు. నేను బతుకున్నంత వరకు ఈ రాజ్యాంగాన్ని ముట్టుకున్నటోడు లేడు, రిజర్వేషన్ తీసుకోలేడు అని చెప్తుంటే అదే పదే ప్రజలను ఈ రకంగా అబద్ధాల మాటలతో మాట్లాడుతూ ఉంటే ఏమనిపిస్తుందండి? ఈ దేశ ప్రధాని చెప్పిండు కదా. నేను ఒకటి అడుగుతా ఉన్నా, తెల్లారు లేస్తే వీళ్ళు అరే ఆ రాజ్యాంగం అని ఇంత ప్రేమ ఒలకబోస్తున్నటువంటి ఈ నాయకులు ఎవరైతుందో, ఈ దేశంలో బాబాసాహెబ్ను ఒడగొట్టినటువంటి చరిత్ర ఏ పార్టీది? ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదైతున్నదో భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు ఇచ్చిరండి? ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 1990 వస్తే, ఇందిరాగాంధీకి నెహ్రూ గారికి 1952లో ఒకరికి వస్తుంది, 1972లో ఒకరికి వస్తుంది. వీళ్ళు భారత రాజ్యాంగం గురించి, రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ గురించి, రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. ఈ రాజ్యాంగం అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని గౌరవించినటువంటి పార్టీ అండి ఇది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ లో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించినటువంటి వారు పుట్టింది, పెరిగింది, తర్వాత చదువుకున్నటువంటి ప్రాంతాలను 5 ప్రాంతాలను గుర్తించి దాదాపు 3,000 కోట్ల పైన ఖర్చు పెట్టి ఈ ప్రపంచానికి అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. 3 సార్లు ఈ దేశంలో అధికారంలోకి వస్తే, ఒకసారి మైనార్టీని రాష్ట్రపతిని చేసినాం, రెండోసారి ఒక దళిత సంబంధించినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిని చేసినాము, మూడోసారి ఒక మురుమును, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇంకో విషయం చెప్తున్నాం, వీళ్ళు 2014 ఇదే మాట్లాడారు, బీజేపీ వస్తే రాజ్యాంగం మారుతుంది, రిజర్వేషన్ చేంజ్ చేస్తారు. 2019 ఇదే మాట్లాడారు, ఏమని? రాజ్యాంగం బీజేపీ వస్తే రిజర్వేషన్ మారుస్తారు, రాజ్యాంగం మారుస్తారు. ఇప్పుడు మళ్ళీ 2024 మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగం మారుతుంది, రిజర్వేషన్ మారుతారు. నేనంతా మాట్లాడతా. పోయినసారి ఈ దేశంలో 543 పార్లమెంట్ సీట్లు ఉంటే 84 ఎస్సీ సీట్లు ఉన్నాయి. 84 ఎస్సీ సీట్లలో భారతీయ జనతా పార్టీ 46 బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ గెలిచింది 5. భారతీయ జనతా పార్టీ వైపు, కాంగ్రెస్ వైపు అబద్ధం ఉంటే భారతీయ జనతా పార్టీ దళితులు ఎందుకుంటారండి?
ఇన్ని చేస్తా ఉంటే ఈ దేశంలో నలుగురిని ఎస్సీలను రాష్ట్రపతులను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. కాదు, భాష ఈ గారు దేశంలో ఒక point అత్యధికంగా ఎస్సీలు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో అత్యధికంగా ఎస్సీలు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఎస్సీలు అత్యధికంగా రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇన్ని చేస్తా ఉంటే ఇలా కళ్ళు కనిపించకుండా ఈరోజు దళితులు బాగుపడతా ఉంటే చూడలేక ఈరోజు బీసీల గురించి బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. విమర్శించే ప్రయత్నం తప్పితే వేరేది లేదు. ఇవి విమర్శిస్తున్నారు కదా. రాబోయే రోజుల్లో గతంలో జరిగినటువంటి ఎన్నికలు బీజేపీ నిజంగా తప్పు చేస్తే ప్రజలు రాష్ట్రాల్లో అధికారం ఎందుకు మొన్న రాజస్థాన్. నేను ఒక విషయం అడుగుతున్నాను ప్లీజ్ భాష గారు, ప్లీజ్ వినాలి. భాష గారు ఒక పాయింట్ వినాలి. సరే, మీరంటే రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకుంటున్నారు, కిరణ్ కావచ్చు, అదేవిధంగా ఇటు రాజరామ్ యాదవ్. కానీ ఇక్కడ వీరయ్య గారు ఒక పాయింట్ చెప్పారు, విన్నారు కదా. ఇక్కడ ఈ 10 ఏళ్ళు చేసింది ఏంది, వాళ్ళు ఏం చేస్తామన్నారు, నల్లధనం తెస్తామన్నారు, తీసుకొచ్చి 15 లక్షల అకౌంట్లో వేస్తామన్నారు, పెట్రోల్ రేటు తగ్గిస్తామన్నారు, ఏదో చేస్తామన్నారు, ఏం చేయలేకపోయారు కదా. ఎలా నమ్ముతారు? ఇక్కడ కేసీఆర్ నమ్మరు, అక్కడ మోడీని నమ్మరు అనే విధంగా వీరయ్య గారు చెప్తున్నారు. ఏం చెప్తారు వీరయ్య గారు? నేను కొన్ని జీవితాలు చెప్తా ఉన్నా కదా. అదే వాళ్ళు ఈ బీజేపీని వ్యతిరేకించడానికనే పుట్టిరు, వేరే దానికి పుట్టలే. వాళ్ళకి ఏం చేసినా కళ్ళకు కనిపించదు, కనిపించేది మాట్లాడరు, వాళ్ళ జీవితంలో మాట్లాడరు. వాళ్ళు బీజేపీని వ్యతిరేకించడానికే చైనా దగ్గర తెచ్చుకుంటారు, పాకిస్తాన్ ప్రేమిస్తారు, బంగ్లాదేశ్ ప్రేమిస్తారు. ఈ రకంగా దేశభక్తి గురించి మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈ దేశాన్ని మళ్ళా 3వసారి నరేంద్ర మోడీ గారు రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వీళ్ళు అభద్రతా భావంతో ఆడబోతున్నాయి సీట్లు, ఈడబోతున్నాయని సీట్లు చెప్తా ఉంటాయి. మళ్ళీ మీరు సర్వే చేసుకోండి, ఏ పేపర్ సర్వే ఇచ్చినా మళ్ళీ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తామని చెప్తా ఉంటే వీళ్ళు ఇంకా జూన్ 4 దాకా రాదు అని మాట్లాడతారు. ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున రోడ్లు వేసినటువంటి చరిత్ర బీజేపీది, అనేక సంక్షేమ పథకాలు చేసినటువంటి చరిత్ర బీజేపీది. ఈరోజు 317 ఆర్టికల్ కాశ్మీర్ ను అక్కడ రాజరామ్ యాదవ్ అడుగుతున్నారు. ఒక నిమిషం, బీఆర్ఎస్ నుంచి రాజరామ్ యాదవ్ గారు ఏం అడుగుతున్నారు? ఇప్పుడు నేను ఏమంటే మిత్రుడు బీజేపీ మిత్రుడు ఒకటే చెప్తున్నాను. ఏమంటుంటే దేశాన్ని ప్రేమించడం అంటే ప్రజల్ని ప్రేమించాలి, దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని, దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల్ని, దేశంలో ఉన్నటువంటి దళితుల్ని, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని గురజాడ చెప్పిండు. మేము అమెరికాను ద్వేషిస్తాము, మేము రష్యాను ద్వేషిస్తాము. రష్యాను అమెరికాను ద్వేషించడం కాదు, బంగ్లాదేశ్ ద్వేషించడం కాదు, ఈ ప్రజల్ని ప్రేమించండి, ఈ ప్రజలకి ఏమైనా చేయండి, అది దేశభక్తి, దాన్ని దేశభక్తి అంటారు. నేను ఇంకోటి ఏమంటున్నానంటే మా కాంగ్రెస్ మిత్రులు కూడా మాట్లాడుతున్నారు, ఇలా డబుల్ స్టాండర్డ్ కనిపిస్తున్నది రాజేష్ గారు కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే గుజరాత్ మోడల్ ను నాకు ఆదర్శం అంటారు వారు. గుజరాత్ మోడల్ అంటే ఏంది మోడల్, గుజరాత్ మోడల్ అంటే ఏం లేదా? గుజరాత్ మోడల్ మా వీరయ్య గారు కూడా గమనించాలి, మిత్రులు చాలా మంది ప్రోగ్రెసివ్ మిత్రులు గమనించాలి. గుజరాత్ మోడల్ అంటే గోధ్రా మోడలే. గోధ్రా మోడల్ అంటే గోధ్రాలో అదే భ్రమలో ఉందండి మీరు. మీరు ఇంకా గోధ్రా అనుకుంటే ఇంకా అప్డేట్ కండి అన్న, ఇంకా మేము అన్న అప్డేట్ కండి, ఇంకా దేశం అప్డేట్ అవుతుంది, ప్రజలు అప్డేట్ అవుతుంది, మీరు అప్డేట్ కండి. ఈ మతం మీద మూకలు కాబట్టి ఇంతసేపు నేను మతం ఇవన్నీ మాట్లాడుతున్నా. మీ ఇద్దరు ఒకటి ఆడిద్దరు ఒకటి మీ ఇద్దరు భలే మాట్లాడుతారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే, మీరే మాట కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అని ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడతారన్నా? గుజరాత్ మోడల్ అరే అప్డేట్ గా అన్న, ఇంకా అప్డేట్ గోధ్రా అప్డేట్ గుజరాత్ మోడల్ కాదు. మా తమ్ముడు కౌశిక్ బలహీన వర్గాల బిడ్డ, ఒక విద్యార్థి నాయకుడు, ఆయన లోపల ఉన్నది బలహీన వర్గం. ముఖ్యమంత్రి గారేమో గోధ్రా మోడల్ నాకు మోడల్ అంటున్నాడు. మరి తెలంగాణ కూడా గోధ్రా మోడల్ తీసుకొస్తారా? అందుకని గుజరాత్ పోయినంటే ఒకసారి తెలుస్తుంది, గోధ్రా ఉందా డెవలప్మెంట్ ఉందా అని తెలుస్తుంది. గుజరాత్ లో ఏం లేదు, తెలంగాణలో ఏం లేకుండా బీజేపీ ఎందుకు తెలుస్తుంది? ఏం లేకుంటే గుజరాత్ లో బీజేపీ ప్రజలు ఎందుకున్నారు? పండుగలాగా చేసి గుజరాత్ లో ప్రజలు బీజేపీ ఎందుకున్నారు? ఏం లేదనుకోండి, గత 25 సంవత్సరాల నుంచి గుజరాత్ లో ఎందుకున్నారు? కేసీఆర్ మోడల్ అది అన్నా. అందుకని గుజరాత్ లో 25 ఏళ్ళ నుంచి రాజరామ్ యాదవ్ గారు ఒక నిమిషం, రాజరామ్ యాదవ్ గారు ఏం లేకుంటే రాజరామ్ యాదవ్ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం రాజరామ్ గారు ఒక నిమిషం ప్లీజ్, రాజరామ్ యాదవ్ గారు ఒక నిమిషం అండి మీరు ప్లీజ్. మీరు క్వశ్చన్ ప్రజలను ప్రేమిస్తున్నాం కాబట్టి ప్రజలు రాజరామ్ యాదవ్ గారు
రాజారాం గారు ఒక నిమిషం అండి, మీరు క్వశ్చన్ అడిగారు ఆయనకు. ఒక నాశనం చేయడానికి గుజరాత్ మోడల్ ఓకే. అయ్యో మీరు నాశనం చేస్తుంటే మీరు చూస్తా ఉన్నాం. భలే చెప్తావన్నాను. ఏమైంది? ఏం నాశనం అయిందన్నా? ఏం నాశనం అయిందన్నా? ఏం నాశనం అయింది? ఈ రాష్ట్రంలో దళితుల భూములు కూర్చున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మా గురించి మాట్లాడేది. ఈ రాష్ట్రంలో దళితుల మోసం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీసీలో మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, లిక్కర్ స్కామ్ ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మీరు మాట్లాడతారు ఏంటన్నా? మీరు ఇలా మాట్లాడుతున్నారు. ప్రజలు కలుపుతున్నటువంటి నాయకులు మీరు. ఒక్కనాడు ప్రగతి భవన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజారాం గారు స్కామ్ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు మాట్లాడుతూ ఉంటారు దేశము భద్రత అని చెప్పేసి. ఆ స్కాములకి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మీరు గోడ్రాలు మతాలు రాజ్యాంగాలు మాట్లాడుకుంటా మీరు ఇంటికానే కూర్చోండి. ప్రజలు మిమ్మల్ని ఇంటికానే. వీరయ్య గారు ప్లీజ్ ఉన్నారా? ఒక నిమిషం. రాజారాం గారు ఒక నిమిషం అండి. రాజారాం గారు ఒక నిమిషం అండి. భాష గారు ఒక నిమిషం అండి. భాష గారు ఒక నిమిషం అండి ప్లీజ్. ఇంకా చెప్తా ఉంటారు. ఒక నిమిషం అండి భాష గారు. వీరయ్య గారు రాజారాం గారు ఒక నిమిషం. రాష్ట్ర ఇంకా గోద్రాలు రాజ్యాంగము రిజర్వేషన్కి ఎన్ని రోజులు మాట్లాడుతుంది? మాట్లాడి దేశానికి అరే వాట్సాప్ ప్లీజ్ మ్యూట్ చేయండి. ఒక నిమిషం ప్లీజ్. వాళ్ళిద్దరు మ్యూట్ చేయండి. ఎస్ వీరయ్య గారు. వీరయ్య గారు ఏం చెప్తారు? ఇంతకుముందు భాష గారు ఒక కామెంట్ చేశారు. అంటే మరి అంటే కొందరు బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడతారు పుడతారు అనే విధంగా కామెంట్ చేశారు. అంటే బీజేపీ ఏం చేసింది అనేది, ఎంత అభివృద్ధి చేసింది అనేది వాళ్ళకి కనబడదు అనే విధంగా కామెంట్ చేశారు. అంటే వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇట్లా అగౌరవపరిచేటువంటి పద్ధతి బీజేపీ నాయకులు అనుసరిస్తే అది వారి వివేకానికి నేను వదిలేస్తాను. నేను వాటి జోలికి పోను. నేను ఇష్యూస్ మీదనే మాట్లాడతాను. ఇప్పటికే నేను 10 ఇష్యూస్ చెప్పిన. ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకుండా ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ధరలు పెరిగితే ప్రజలు ఆనందంగా ఉన్నారా? పెట్రోల్ ధర పెరిగితే ప్రజలు ఆనందంగా ఉన్నారా? లేకపోతే ఇండ్లు నిర్మించకపోయినా ప్రజలు ఆనందంగా ఉన్నారా? నల్లధనం నిర్మూలించకపోయినా ఆనందంగా ఉన్నారా? అవినీతి నిర్మూలించకపోయినా ఆనందంగా ఉన్నారా? మరి బీజేపీ నాయకులు వాస్తవాలు చూస్తున్నారా, కలగంటున్నారా నాకు తెలియదు. అందుకని ఈ సమస్యలకు సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నారు. ఇది ఒక అంశం. రెండోది, ఇప్పుడు వారు చెప్పిన విషయాలనే నేను మళ్ళీ చెప్తాను. వారు ఏమంటున్నారు? గిరిజన మహిళను రాష్ట్రపతి చేశామంటున్నారు. తమ పార్టీలో ఉన్నంత మంది దళితులు ఇంకే పార్టీలో లేరు. 3 దళితుల్ని రాష్ట్రపతిని చేశామంటున్నారు. కొంతమంది వ్యక్తులను గౌరవిస్తే ఆ తరగతికి చెందిన ప్రజలందరూ పండగ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వ్యక్తులను గౌరవించడం వేరు, దేశంలో ఆ తరగతికి చెందిన వాళ్ళందరినీ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం వేరు. ఇప్పుడు గిరిజన మహిళను రాష్ట్రపతి చేశారు. మణిపూర్లో గిరిజన మహిళలను నడి రోడ్డు మీద వివస్త్రలను చేసి పట్టపగలు సామూహిక లైంగిక దాడి చేస్తుంటే, ఏడాది దాటింది ఈ భయానకమైనటువంటి ఘటనలు జరుగుతుంటే మోడీ నోరు విప్పలేదు. మణిపూర్ పోయి కనీసం భరోసా ఇవ్వలేదు. ఆయనకు నెమళ్లతో ఆడుకోవడానికి టైం ఉంటుంది. గుజరాత్ లో క్రికెట్ మ్యాచ్ చూడడానికి టైం ఉంటుంది. సముద్ర గర్భంలోకి పోయి ఈదడానికి టైం ఉంటుంది. కానీ గిరిజన మహిళలు ఇంత దారుణానికి గురవుతూ ఉంటే వాళ్ళని ఆదుకునే దానికి మాత్రం మోడీ సిద్ధంగా లేదు. రెండవది, ఈ ఎస్సీ రాష్ట్రపతులు 3 చేశామని చెప్పేసి అంటున్నారు. ఇంకా చాలా లెక్కలు చెప్పారు ఎస్సీలకు సంబంధించి. నేను చెప్పేది ఏంటి? కుల దురహంకార దాడులు మోడీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 10 ఏళ్లలో జరిగినన్ని ఎప్పుడు జరగలేదు. ఈ 76 ఏళ్లలో ఎవరో చెప్పింది కాదు, ఇది ప్రతిపక్షాల మాట కాదు. మోడీ ప్రభుత్వంలోనే ఎన్సీఆర్బి లెక్క, కేంద్ర ప్రభుత్వం లెక్క, మోడీ గవర్నమెంట్ లెక్క. మరి ఈ దళితుల మీద ఈ దాడులు చేస్తూ దళితుల గురించి మాట్లాడడానికి అర్హత ఉంటుందా అనేటువంటిది ఒకటి. తర్వాత మూడోది, బీసీ కమిషన్ ను చట్టబద్ధం చేశామని చెప్పేసి అంటున్నారు. బీసీ కమిషన్ ను చట్టబద్ధం చేశారు. అది కాగితాల మీద బాగానే ఉంటుంది. ఒకళ్ళు బీసీ కమిషన్ బీసీ వ్యక్తిని తీసుకుపోయి పెట్టగలుగుతారు, మీరు బాగానే ఉంటుంది. కానీ బీసీ గురించి, కుల గణన గురించి మోడీకి ఎందుకు భయం అవుతా ఉంది? కుల గణన గురించి మోడీకి ఎందుకు భయం అవుతా ఉంది అంటే, సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% మించొద్దు అని చెప్పింది. ఒకవేళ మించాల్సి వస్తే కుల గణన చేపట్టాలి అన్నది. ఇప్పుడు కుల గణన చేపడితే రేపు రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుంది.
అవును. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బీజేపీ. ఆర్ఎస్ఎస్ విధానం రిజర్వేషన్లే ఉండొద్దు, అసలు ఈ దేశంలో ఈ రాజ్యాంగం ఉండొద్దు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్పినటువంటి మాట, ఆర్ఎస్ఎస్ చీఫ్లు చెప్పినటువంటి మాట. భారత రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోము అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా ఆయన మళ్ళీ కూడా వివరణ ఇచ్చారు కదా. నేను భారతదేశానికి మనుధర్మ శాస్త్రమే రాజ్యాంగం అని స్పష్టంగా చెప్పింది. తర్వాత ఇంకొక మాట చెప్పారు గోల్వాల్కర్, దేశంలో కుల వ్యవస్థ ఈ దేశానికి ఆభరణం లాంటిది, ఇప్పుడు అలాంటిది రిజర్వేషన్లు అంటున్నారు. దళితులకు రిజర్వేషన్, దురదృష్టవశాత్తు ఈ రాజ్యాంగం దళితులకు, గిరిజనులకు, మహిళలకు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అంటోంది. అందుకని ఈ రాజ్యాంగం ఉండకూడదు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చెప్పింది. అందుకోసమే వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు వెంకటాచలే కమిషన్ వేశాడు, మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత దేశ రాజకీయాలు మారిపోయినాయి, ఆ ఎజెండా పక్కకు పోయింది. ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళైంది. ఈ రెండోది ఏంటంటే రాజ్యాంగం మార్చాలంటే ఇప్పుడున్న సీట్లు సరిపోవు. ఖచ్చితంగా పార్లమెంట్ లో 4 3/4 సీట్లు రావాలి, అంటే 400 సీట్లు రావాలి. 400 సీట్లు తప్ప ఈ రాజ్యాంగాన్ని తప్ప పనిచేయాలి. అందుకే కర్ణాటకలో బహిరంగ సభలో బీజేపీ నాయకుడు కేంద్ర కేబినెట్ మంత్రి హెగ్డే మాట్లాడుతూ మేము 400 సీట్లు ఎందుకు అడుగుతున్నాం అంటున్నారు, రాజ్యాంగాన్ని మార్చేస్తాం. ఇది చెప్తున్నారు కానీ మళ్ళీ అంబేద్కర్ పుట్టినా కూడా రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదు అని చెప్పేసి మాట్లాడారు కదా. ఏం మాట్లాడతారండి, ప్రజలు నిజాలు వింటే భయం, ప్రజలు నిజాలు వింటే బీజేపీ నాయకులు లొల్లి పెడతారు, అల్లరల్లరి చేస్తారు, అరాచకం చేస్తారు. అందుకని బీజేపీ టీవీలోనన్నా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని చూడనివ్వండి, మాట్లాడినివ్వరు. విమర్శిస్తే దేశద్రోహులని కేసులు పెడతారు, విమర్శిస్తే జర్నలిస్టులను కూడా జైల్లో పెడతారు, దేశద్రోహులు అంటారు, టెర్రరిస్టులు అంటారు. అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు కనీసం టీవీలోనైనా ప్రజాస్వామ్యయుతంగా చర్చల్లో బీజేపీ నాయకులు ఏది చెప్తే అది నిజమా? ప్రజలు చెప్పేటటువంటి విషయాలు మాట్లాడాలి కదా. వాస్తవం చెప్తే బీజేపీ వాళ్ళంతా అబద్ధాలు మాట్లాడతారా? బీజేపీ 10 ఏళ్ళు అధికారం ఉంటూనే ఉన్నాం. వాస్తవాలు మాట్లాడితే జైల్లోకి పోవాలి. మీరు వాస్తవాలు మాట్లాడితే మీకు నచ్చదు, నాకు కాదు మీకు నచ్చదు వాస్తవాలు మాట్లాడాలి. నేను చెప్పిన దేశంలో వీరయ్య గారు ఇప్పుడు ఇదే మీరేమో రాజ్యాంగాన్ని మారుస్తారు, రాజ్యాంగాన్ని పదే చెప్తున్నప్పటికీ ఈవెన్ అంబేద్కర్ మళ్ళీ పుట్టినా కూడా రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి ఉండదనే విధంగా మోడీ మాట్లాడారు కదా. ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతుంది? నరేంద్ర మోడీ చెప్పింది చెప్పట్లే, వీరే సార్ నరేంద్ర మోడీ రాజ్యాంగం గురించి నరేంద్ర నేను తీసుకున్న ప్రతిదీ వాజ్పేయి చెప్పింది, నేను తీసుకున్న ప్రతిదీ ఆర్ఎస్ఎస్ చీఫ్లు చెప్పింది, ప్రతిపక్షాలు చెప్పింది ఒక్కటి కూడా తీసుకోలేదు. నేను బీఆర్ఎస్ చెప్పింది తీసుకోలేదు, కాంగ్రెస్ చెప్పింది తీసుకోలేదు, కమ్యూనిస్టులు చెప్పింది తీసుకోలేదు. నేను చెప్పిన ప్రతిదీ బీజేపీ నాయకులు చెప్పిందే, ప్రతిదీ వాజ్పేయి లాంటోడు లేకపోతే ఆర్ఎస్ఎస్ చీఫ్లు చెప్పిందే, గోల్వాల్కర్ చెప్పిందే. వాటికి సమాధానం చెప్పకుండా ఈ లొలిపెట్టుడేంది, ఎదుటోళ్ళని మాట్లాడనీయకుండా అల్లరి పెట్టుడేంది, ఇది సరైన పద్ధతి కాదు. ఓకే రైట్ అండి. కానీ ఒకటి చరణ్ గారు, ఒకటి నిన్న చూసాం మన అమిత్ షా గారు మాట్లాడినప్పుడు ఇప్పటికీ జరిగిన 3 దశల్లో ఎన్నికలు జరిగాయి, అందులో దాదాపు 200 స్థానాల వరకు మనం గెలుస్తాము, ఆ వరకు ఉంది. సో ఇప్పుడు ఈ పూర్తి అయ్యే వరకు 400 ఖచ్చితంగా వస్తాయన్న విధంగా చెప్పారు. కానీ వీరయ్య గారు అంటున్నారు దేశంలో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది బీజేపీ పైన. కానీ అమిత్ షా గారి మాటలు చూస్తే ఆ పరిస్థితి కనబడట్లేదు. ఇదంతా కేవలం స్టంట్ అనుకోవాలా? మీరు భారతీయ జనతా పార్టీ సింగిల్ గెలిచే అవకాశం ఉంటే ఎన్డీఏ 37 పార్టీలతో విస్తరించుకునే అవకాశమే లేదు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీరు చూసిన 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏలో ఏ పార్టీ అవసరం అని చెప్పేసి అన్ని పార్టీలు పంపించారు. ఎందుకు మరి 37 పార్టీలతో కూటమి ఏర్పాటు చేసుకున్నారంటే భారతీయ జనతా పార్టీ బలహీన పడుతున్న విషయం వారు గ్రహించారు కాబట్టి 37 పార్టీలతో ఎన్డీఏని విస్తరించుకున్నారు. అదే కాకుండా 400 స్థానాలు 80% వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో పోయినసారి 60 స్థానాలు గెలిస్తే ఇప్పుడు 20 స్థానాలు తగ్గుతా ఉన్నాయి, కర్ణాటకలో స్థానాలు తగ్గుతా ఉన్నాయి, రాజస్థాన్ లో స్థానాలు తగ్గుతాయి. ఎందుకంటే
పోయినసారి 2019లో అత్యధిక పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో గెలిచింది. ఇప్పుడు గెలిచే అవకాశం లేదు, ఖచ్చితంగా తగ్గుతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో ఉన్న సీట్లు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి తెలంగాణకు వచ్చేమో రిజర్వేషన్, మైనారిటీ రిజర్వేషన్ రద్దు చేస్తా ఉంటా ఉన్నారు. కర్ణాటక పోయి మౌనం వహిస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏలో కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారేమో మైనారిటీ రిజర్వేషన్ కు ముస్లిం మాది బాధ్యత అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ డబుల్ స్టాండ్ విధానంతో ముందుకు పోతూ సౌత్ ఇండియాలో పోయినసారి గెలిచినటువంటి 20-30 స్థానాలు నిలబెట్టుకున్న దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియా గురించి విద్వేషాలు తెచ్చుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. నార్త్ ఇండియాలో మీరు చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీట్లు బలహీన పడతాం. ఎందుకంటే ఛత్తీస్గఢ్, రాజస్థాన్ మీరు చూస్తా ఉన్నారు. హర్యానాలో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి వచ్చింది కదా. మైనార్టీలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఈనాడు మైనార్టీలో ఉన్నది హర్యానాలో. దానిలో భాగంగా అక్కడ జననాయక్ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే కొనుగోలు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. 2019 అవకాశం లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ పుల్వామా, బాలాకోట్, పాకిస్తాన్ మూడోసారి మీరు చూసి సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గారు ఆనాడు జరిగిన భాష గారు ఫైనల్ గా ఏం చెప్తారు? సిబిఐ విచారణ చేసి రైట్. ఓకే, భాష గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ విమర్శలకు వీరయ్య గారి విమర్శలు కావచ్చు, అదేవిధంగా చరణ్ ఏదేసారి మాట్లాడినానికి ఒక విషయం చెప్తా. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భాగవత్ గారు రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని మార్చారని చెప్పారని చెప్పేసి వారు మాట్లాడతా ఉన్నారు. వారు ఓపెన్ గా చెప్పారు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చడం లేదు, రిజర్వేషన్ తీసుకోవడం లేదు, ఇవన్నీ అబద్ధ ప్రచారం. మోహన్ జీ భాగవత్ చీఫ్ గారే మాట్లాడినటువంటి సందర్భాలు ఒకటి. మళ్ళీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అట్లా చెప్పారని మాట్లాడు. ఇది మీరు చూస్తా ఉన్నారు కదా ప్రతి బహిరంగ సభలల్లా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే నేను ఉన్నంత వరకు, బతుకున్నంత వరకు ఈ రాజ్యాంగాన్ని కానీ రిజర్వేషన్ మార్చడం లేడు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకటి. వీరేసారి ఇవన్నీ మాట్లాడుతా ఉన్నాను, బీజేపీకి సంబంధించినటువంటి వ్యతిరేక విషయాలు ఏవేవో అవన్నీ మాట్లాడతాను. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, దళితుల మీద అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, బాలభంగాలు జరిగినాయి, హత్య జరిగాయి అవన్నీ చెప్తాను. ఏ పార్టీ అయినా రేపు ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీలో ఉంటాయి. వారు మెచ్చేటటువంటి పార్టీలలో ఈ రోజు వరకు మేము ఎస్సీలు ఇంతమంది చేసినాం, లేకుంటే గవర్నర్లను చేసినాం, లేకుంటే రాష్ట్రపతులను చేసినటువంటి ఓ చరిత్ర చెప్తాం. ఫైనల్ గా సమయం ఈ రోజు వరకు ఒక ఎస్సీని సిపిఎం లో కానీ సిపిఐలో కానీ స్టేట్ రాష్ట్ర కార్యదర్శిని చేయనటువంటి పార్టీలు వాళ్ళు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దళితుల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదని చెప్పేసి మరోసారి చెప్తాం. మరి ఏదేమన్నా ఈ దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తా ఉన్నారు. ఈ దేశ ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు కావాలని కోరుకుంటారు. మీరు ఏ గడపకు పోయి అడిగినా, ఏ గ్రామానికి పోయి అడిగినా ఎవరు వస్తారు నెక్స్ట్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు. యువత అంటా ఉన్నది, ప్రతి సమాజం చెప్తా ఉన్నది, ప్రతి విషయాలు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు డిబేట్ లో మాట్లాడతాం. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఎవరు వాస్తవాన్ని మాట్లాడుతారు, అవాస్తవాలు గాయ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మనం మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడితే ఎవరేమి ఇబ్బంది ఉండదు, ఎవరికేం ఇబ్బంది. పదే విషయాన్ని అబద్ధాలుగా మార్చే ప్రయత్నం చేస్తే ఏం లాభం ఉంటుంది? రాజ్యాంగాన్ని రిజర్వేషన్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ రకంగా వాడుతూ ఉంటే ఏమనిపిస్తా ఉంటుంది చెప్పి ప్రజలకు ఏం మెసేజ్ పంపిస్తారు? వీళ్ళందరూ ఇంత సీనియర్ ఎనాలిసిస్ అని చెప్తా ఉంటారు కదా. ఈ దేశ ప్రధాని చెప్తా ఉంటే మళ్ళీ దాన్ని పదే మారుస్తారని చెప్తా ఉంటే అబద్ధం వాళ్ళు చెప్తా ఉన్నారా, వీళ్ళు చెప్తా ఉన్నారా? ఫైనల్ గా ఏ పార్టీ అయినా ప్రజల కోసం ప్రజలకు మంచి చేస్తే ప్రజలు మనం పడుతారు, ప్రజలు మంచి చేయకుంటే ఏ పార్టీ ఏమని ఉంటారు. అది వాస్తవం. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, సిపిఎం అయినా, టీఆర్ఎస్ అయినా, ఎవరైనా ప్రజలకు నచ్చితేనే ప్రజలు అధికారం ఆ పార్టీలో ఉంటాయి, అందులో అనుమానం లేదు. అది ఏదేమైనా ఎన్ని కుతంత్రాలు చేసినా, కుళ్ళు కుతంత్రాలు చేసినా, ఏం రాజ్యాంగం గురించి ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, రిజర్వేషన్ తీసేస్తారని ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఈ రోజు దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఈ పార్టీలను నమ్మే పరిస్థితులు లేరు. నమ్మరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తాయి. రైట్. ఒక చివరిగా రాజీనామా యాదవ్ గారు సమయం లేదు, ప్లీజ్ 1 minute లో క్లోజ్ చేయరా ప్లీజ్. అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ తీసేసే పరిస్థితి ఈ దేశంలో ఒకవేళ అట్లా జరిగితే ఈ దేశంలో సివిల్ వార్ వస్తుంది. ఈ దేశంలో ఊచకోత వస్తారు ఎస్సీ ఎస్టీ బీసీలు, వెలగిన వర్గాలకు సంబంధించిన ప్రజలు. ఇక ఒకటి 100% రాజ్యాంగాన్ని రిజర్వేషన్ మారిస్తే ఊచకోత వస్తారు 100%, ఎవరైనా సరే. నెంబర్ టూ ఏమంటే ఈ దేశంలో బీజేపీ పెరగడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే. ఇలా 200 సీట్లలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మాత్రమే పోటీ పడే రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ప్రాంతీయ పార్టీలు ఒకటే నిమిషం సార్, నాకు ఒకటే నిమిషం. ఇలా రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో, ఉత్తర భారతదేశంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది. ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి రాహుల్ గాంధీ కేరళలో పోతాడు, కమ్యూనిస్ట్ పార్టీలో నాయకత్వం ఉంటాడు, వాళ్ళు అవినీతి పరులు అంటాడు, వాళ్ళను మోడీకి బీ టీం అంటాడు.
బెంగాల్ పోతాడు బెంగాల్ పోతాడు ఉమెన్ ఆమె దగ్గరికి పోతారు, ఇక్కడ తెలంగాణకు వస్తారు, లేకపోతే ఇంకో రాష్ట్రానికి వస్తారు. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతీయ పార్టీలు బలహీనపరిచి బీజేపీని రాష్ట్రాల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ. ప్రత్యక్షంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాష్ట్రాలను వదిలేసిండ్రు. రైట్, ఓకే. ఏమి కనిపిస్తున్నాయి? బెంగాల్ నుంచి పట్టుకుంటే ఇలా కేరళ వరకు గడే రాష్ట్రాలు, ఈశాన్యం నుంచి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మాత్రమే ఇలా బీజేపీ నిలవరిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీ శక్తులు వామపక్షాలు కలిసి నిలవరిస్తున్నాయి. వీళ్ళు వస్తారు ఇక్కడికి, వీళ్ళు అక్కడికి పోరు. అది మొత్తం గ్రౌండ్ అంతా కూడా నరేంద్ర మోడీ అప్పచెప్తారు, అమిత్ షా అప్పచెప్తారు, RSS అప్పచెప్తారు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు అప్పచెప్పి ఇక్కడికి వచ్చి రాజ్యాంగం అని చెప్పి తమలా కొడతారు. ఎవరు ఈ దేశంలో వైఫల్యము? కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఇది. అరే రాహుల్ గాంధీ వైఫల్యము. వాళ్ళ యొక్క సెక్యులర్ శక్తులు బీఆర్ఎస్ నాయకులు రాజ్యాంగం గురించి మాట్లాడొద్దన్నా. ప్లీజ్, ఓకే, రైట్. చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం, ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ అండి చరణ్ గారికి, అదేవిధంగా భాష గారికి, అదేవిధంగా రైట్ భాష గారికి, అదే రాజరామ యాదవ్ గారికి, వీరయ్య గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. రైట్, చూసాం కదా, మొత్తానికి కేంద్ర అగ్రనేతలంతా కూడా తెలంగాణకు చేరుకున్నారు. ప్రచారంలో జోరు పెంచాలని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు సాయంత్రం వరకు ఒక ప్రచారం ముగియబోతుంది కాబట్టి ఇప్పటికే ఇటు బీజేపీ నుంచి అగ్రనేతలు కావచ్చు, కాంగ్రెస్ అగ్రనేతలు, అదేవిధంగా ఇటు కేసీఆర్ కూడా ప్రచారం కొనసాగుతుంది. చూద్దాం మరి ప్రజలు ఎవరి వైపు ఉంటారు ఏందనేది. ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెప్తున్నారు, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అనే విధంగా కామెంట్ చేశారు. అదేవిధంగా అయితే ఇటు అమిత్ షా చెప్తున్నారు, ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మాత్రం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండాలి, ఇక్కడ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలి బీజేపీ, అప్పుడే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని కూడా చెప్తున్నారు. ముస్లిం రిజర్వేషన్ కూడా రద్దు చేస్తామనే విధంగా కామెంట్